అవునరా, ఆ అమ్మాయి వల్ల నీకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఏమో బావా, ఆమె కనుక లేకపోతే నీకేం జరుగుండేదో అని నాకు చాలా భయంగా ఉంది. సరేరా, ఇవన్నీ తర్వాత ఆలోచించొచ్చు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, క్రిష్ ఎక్కడున్నాడు? క్రిష్ తన రూమ్ లో ఉన్నాడు నాన్న. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? నువ్వు రెస్ట్ తీసుకో బావా. సిరి, వెళ్ళి క్రిష్ని తీసుకురా. అలాగే నాన్న. బ్యాట్మ్యాన్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకు బానే ఉందిలేరా. దెబ్బలతో మిమ్మల్ని చూసేసరికి నాకు చాలా భయమేసింది బ్యాట్మ్యాన్. క్రిష్, సిరి, క్రిష్, పద మనం త్వరగా తినేసి పడుకుందాం. ఎందుకంటే రేపు మార్నింగ్ మన ఇద్దరం స్కూల్కి వెళ్ళాలి కదా. పద వెళ్దాం. సరేరా, నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. అలాగేమ్మా. అమ్మా, పిల్లలేరే? రెడీ అయ్యారా? అదుగో వస్తున్నారు. విహార్ బాబు, పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. మన సిరి ఆ బాబుతో ఎంత బాగా కలిసిపోయిందో. సిరి, క్రిష్ రెడీ అయిపోయారా? నాన్న, మేము స్కూల్కి వెళ్ళడానికి రెడీ. సరే, పదండి వెళ్దాం. ఆగు విహారీ. పద్దు, మా స్కూల్కి టైం అవుతుంది. ఇవాళే జాయినింగ్. నువ్వు స్కూల్లో జాయిన్ అవుతున్నావు సరే, నీ పక్కన వాడు కూడా రెడీ అయ్యాడేంటి? నాతో పాటు క్రిష్ కూడా స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. వాళ్ళమ్మ ఉన్నప్పుడు క్రిష్ కి అక్కడే అడ్మిషన్ తీసుకున్నారు. అంటే నీతో కలిసి నువ్వు జాయిన్ అయిన స్కూల్లో వాడిని జాయిన్ చేస్తారా? అవును. విహారీ, నీకసలు బుర్ర పనిచేస్తుందా? లేకపోతే నిన్న తగిలిన దెబ్బకి బుర్ర పనిచేయడం మానేసిందా? పద్దు, నాన్నంత మాట అన్నావేంటి? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. వీడెవ్వడో తెలీదు, బయట నుంచి తీసుకొచ్చారు. వాళ్ళమ్మ మీకు ఏదో చేసిందని వాణ్ణి ఇంట్లో ఉండనిస్తున్నావు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు వీణ్ణి మన పిల్ల చదివించే స్కూల్లో ఎలా జాయిన్ చేస్తావు? ఆ స్కూల్లో మనలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళ పిల్లలు చదవాలి. ఇలాంటి పిల్లల కోసం వేరే స్కూల్స్ ఉంటాయి బావా. వెళ్ళి అక్కడ జాయిన్ చేయండి వీణ్ణి. ఆపండి మీ సలహాలు.
హలో కేడి. హలో విహారీ గారు, ఫ్రీగా ఉన్నారా? మీతో కొంచెం మాట్లాడాలి. యా ప్లీజ్ చెప్పండి. ఏం లేదు విహారీ గారు, మా క్లోజెస్ట్ ఫ్రెండ్, తన పేరు మహి. తనకి మీ కంపెనీలో వేకెన్సీస్ ఏమైనా ఉంటే జాబ్ ఇవ్వగలరా? అది అడగడానికే కాల్ చేశాను. ప్లీజ్ అండి, తనకి ఈ జాబ్ చాలా అవసరం. కేడి గారు, మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారేంటి? మీరు జేడి నాకు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం తీర్చుకోవడానికైనా మీ ఫ్రెండ్కి నేను జాబ్ ఇస్తాను. అయ్యో, రుణమని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? మా డ్యూటీ మేం చేశాం. బట్ మీరు మాత్రం మా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తానన్నారు. చాలా థ్యాంక్స్ విహారీ గారు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు కేడి గారు? మా ఆఫీస్కి వచ్చి మీ ఫ్రెండ్ ఒకసారి కలవమనండి. అలాగే విహారీ గారు. నాన్న, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం పదా. కేడి గారు, నేను చిన్న పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. అలాగే విహారీ గారు. ఈ దెబ్బతో సిరికి ఆ కంపెనీలో జాబ్ రావడం ఖాయం.